భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఏ విధంగా ఉన్నవి, వివక్షత ఏ విధంగా ఉంది, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు సమాజం పైన ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటువంటి అంశాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. సమానత్వం, ఈక్వాలిటీ. మరి ఈ సమానత్వం అనేటువంటిది సాధారణంగా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశమేనా అంటే మరి ఒక ఆర్థిక పరమైనటువంటి అంశం కాదు ఇది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరమైనటువంటి అన్నింటిలో కూడా మరి వృత్తి ఫలాలు సమానంగా పంపిణీ కావడం, మరి కుల, మత, లింగ వివక్షత లేకుండా అన్ని సామాజిక వర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు అందించడం సమానత్వానికి నాంది ఉంటుంది. సాధారణంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇవి చాలా పురుడు పోసుకొని ఈ వివక్షలు కావచ్చు, ఈ అసమానతలు కావచ్చు, మరి పురుడు పోసుకొని ఇవి ఒక మహావృక్షంలాగా తయారైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దాదాపుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కానీ, మూడవ ప్రపంచ దేశాలు కానీ, ఈ దేశాలలో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అసమానతలు మరి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇంతటి వివక్ష, ఇంతటి అసమానతలు ఈ విధంగా పెరుగుతూ రావడానికి గల కారణాలు ఏంటి? మరి వీటిని రూపుమాపాలి అంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? మరి ఇలానే వాటిని ఇంకా కంటిన్యూ చేద్దామా? వాటిని ఇంకా నిరాటంకంగా కొనసాగించడమేనా? మరి ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి, ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? దాదాపుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇంకా ఈ అసమానతలకి చోటు ఎందుకు ఉంది అనేటువంటి ఒక దృక్పథం, ఒక పరిశోధన చాలా అనివార్యం, క్లిష్టమైనది ఈ సమయంలో. అంటే ఎందుకోసం ఇక్కడ అంటే భారతదేశంలో మరి వివక్షతలను పెంచి పోషిస్తున్నది ఎవరు అసలు? ఎందుకు ఇలా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఇక్కడ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టడానికి అసలు మూల కారణం ఎవరు అంటే వాస్తవానికి వెనుకబాటుతనాన్ని ప్రతిబింబించేటువంటి వాళ్ళ యొక్క ఒక దిక్సూచిని ఈరోజు ఆసరిగా చేసుకొని ఈరోజు దానికి పెంచి పోషించేటువంటి అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి అసమానతల్ని కూకటి వేళ్లతోటి సమాజం నుండి పెకిలించి వేయాలి, తీసివేయాలి. కానీ అలా కాదు, అవి మహావృక్షమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వాటిని ఇంకా పెంచి పోషిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. భారతదేశం లోపల ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అనగారినటువంటి పేద ప్రజలు, బిలో పావర్టీ లైన్కి, పేదరికపు రేఖకి దిగువన ఉన్నటువంటి ప్రజలు మరి సమాన అవకాశాలు పొందలేకపోతున్నారు. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, గృహవసతి, త్రాగునీరు వీటన్నింటిలో కూడా వీళ్ళు మూడవ కేటగిరీ పీపుల్ లాగా ఇంకా నివసించవలసినటువంటి దుస్థితి ఉంది. అంటే వాస్తవానికి ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఇటువంటి ఈ వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా
వెనుకబడినటువంటి జన సమూహాన్ని లేదా కుల ప్రాతిపదికన వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళ యొక్క 5 సంవత్సరాల కాలానికి సరిపోయే విధంగా ఒక ఓటు బ్యాంకుగా వాళ్ళని మలుచుకొని వాళ్ళు రాజ్యం చేస్తున్నారు అనేటువంటి సందర్భం కూడా చెప్పుకోక తప్పదు. ఖచ్చితంగా ఇది బలమైనటువంటి కారణమే. అంటే ప్రజల లోపల చైతన్యం రావాలి. ఈ చైతన్యం అన్నది వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా వాళ్ళ యొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది. కానీ ఆ చైతన్యం రావాలి అంటే వాళ్ళకి ఏం కావాలి అంటే 3 పూటల తిండి కావాలి. ఆ తర్వాత వాళ్ళకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు కావాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా విద్యని వ్యాపారం చేసి మరి ఏ విధంగా విద్యని ప్రైవేటు యజమాన్యంలోకి నెట్టివేసి మరి అణగారినటువంటి ప్రజలకు మరి ఎవరైతే వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉన్నారో వారికి అందరి ద్రాక్షలాగా ఈరోజు మరి విద్యని అతి దూరం చేస్తున్నాయా? ఇది కావాలని జరుగుతుందా, అనుకోకుండానే జరుగుతుందా అనేటువంటి సందర్భం, ఒక ప్రశ్న కూడా మనల్ని వెంటాడుతుంది. కానీ ఇది చాలా క్లియర్గా మనం చెప్పొచ్చు. ఎందుకు చాలా క్లియర్గా చెప్పొచ్చు అంటే వాస్తవానికి ఎక్కడనైతే సమస్య ఉంటుందో అక్కడ దాన్ని తుంచివేయడానికి పాలసీ మేకింగ్, పాలసీ డిజైనింగ్ ఉండాలి. కానీ ఈరోజు మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని దశాబ్దాలు, 6 దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మనం ఇంకా 20% జనాభా పేదరికపు రేఖకు దిగువన నివసిస్తున్నారు. అంటే 20% జనాభా అంటే అటు ఇటుగా 140 కోట్ల జనాభాలో అటు ఇటుగా 30 కోట్ల జనాభా ఇంకా దే ఆర్ ఫైట్ ఫర్ బేసిక్ నీడ్స్, దే ఆర్ స్ట్రగుల్ ఫర్ బేసిక్ నీడ్స్. అంటే కూడు, గుడ్డ, ఫుడ్, క్లాత్, షెల్టర్ వీటి కోసం ఇంకా నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎంతకాలం వారు అయితే వీటి కోసం, ఈ కనీస అవసరాల కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారో, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారో, అదే సమయంలో, అదే సందర్భంలో వాళ్ళు వారికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలపైన, సమాజంలో వస్తున్నటువంటి మార్పులపైన వాళ్ళు అవగాహన కలిగి ఉండడానికి అవకాశం లేదు, చైతన్యం నిండడానికి అవకాశం లేదు. వాళ్ళ లోపల, వాళ్ళ ఆలోచన ధోరణి లోపల మార్పు రావడానికి అవకాశం లేదు. ఇది రాజకీయ నాయకులకి ఒక వరంలాగా పనిచేస్తుంది, ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది. కాబట్టి నిన్నలాగానే ఉండాలి, నేడులాగానే ఉండాలి అనేది మరి రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. చాలా రాష్ట్రాలలో కూడా ఉచితాల పేరుతోటి కూడా ప్రజలను ఏ విధంగా, ఇవన్నీ తెలుసు రాజకీయ నాయకులకి. ఒక ప్రాథమికంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్యం, ఉచిత పారిశుద్ధ్యం కనుక అందించినట్లయితే, మంచి వాతావరణాన్ని కనుక కల్పించినట్లయితే వాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది, వాళ్ళ యొక్క సామాజిక దృక్పథంలో కూడా మార్పు వస్తుంది, వారి యొక్క ఆర్థిక జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది. వీటన్నింటిలో మార్పు వచ్చినట్లయితే రాజకీయ దృక్పథంలో కూడా మార్పు వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా పదును పెడతారు. మరి ఎందుకు ఈ విధంగా అసమానతలు ఉన్నవి? మరి మనలాంటి దేశంలో ఇంత కఠినమైనటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, చదువుతూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభాకి సమానంగా అవకాశాలు లేకపోవడం. మరి ఇక్కడ జనాభాని నియంత్రించగలిగేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కోవడం, ఇతర దేశాల నుండి మరి వలసలు రావడం, మైగ్రేషన్ పేరుతోటి మరి ఇతర దేశాల నుండి ఇక్కడికి, అనేక దేశాల నుండి ఇక్కడికి పేదవారు వచ్చి వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఇది ప్రభుత్వాలపైన అదనంగా భారంగా మారడం.
ఇకపోతే పేదరికం అన్నది ఎక్కువగా ఉండడం, నిరుద్యోగం ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత మరి శ్రామిక శక్తి పెరగడం, జనాభా పెరగడం, అవకాశాల కల్పన లోపట, అవకాశాలను అందించుకుంచడం లోపట మరి అనేకమైనటువంటి లోటుపాట్లు ఉండడం మనం చూస్తూ ఉంటాం. మన లాంటి దేశాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణాలు. కాబట్టి ఈ కారణాలను ఛేదించినట్లయితేనే, మరి ఈ కారణాలను ఛేదించాలంటే ఏం చేయాలి? ఎక్కడనైతే సమస్య ఉందో ఆ సమస్యని చాలా క్లియర్‌గా, చాలా స్పష్టత కలిగి ఉండి, దానిపైన చాలా ఒక రకమైనటువంటి ఒక స్మూత్ కండక్ట్ డిసిషన్స్ రావాలి. కానీ అలా రావడానికి అసలు సాధ్యాలు లేవు. మన దేశంలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో ఇంకా రాజకీయ నాయకులు వారి యొక్క ఓటు బ్యాంక్ లాగానే ఈ పేదరికపు రేఖ ఉద్భవన ఉన్నటువంటి జనాభాని చూస్తూ ఉండడం వలన ఇంకా ఈ అసమానతలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ద్రవ్యోల్బణం కూడా ఒక ముఖ్య కారణమే. ద్రవ్యోల్బణం వలన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోవడం, వాళ్ళ పొదుపు శక్తి తగ్గిపోవడం, వాళ్ళ వినియోగ స్థాయి పెరగడం, వాళ్ళ ఆదాయ స్థాయి తగ్గిపోవడం, వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిని మించినటువంటి ఖర్చులు రావడం, వ్యయం పెరగడం, ఇది ఇంకా పేదవారిని మరింత పేదవారిగా మార్చేటువంటి సందర్భం. మరి అలా మార్చడం అన్నది ఎంత దురదృష్టకరం, ఎంత క్లిష్టతరమైనటువంటిది. అంటే సామాజికంగా, ఆర్థికంగా చైతన్యం నింపవలసిందిగా ప్రభుత్వాలు నింపేందుకు కృషి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మరి ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా చిన్న చిన్న కులంతో, మతంతో ఇంకా ఎన్ని రకాలుగా విభజించాలో అన్ని రకాలుగా ప్రజలని చిన్న చిన్న గ్రూపులుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ముక్కలుగా వాళ్ళని విడగొడుతూ విడివిడిగా వాళ్ళని ఒక యూనిటీ, ఒక సమిష్టి నిర్ణయం, ఒక జాగరూకత తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలానే పోతే ఏమవుతుంది అంటే ఇంకా భవిష్యత్తులో ఈ సమస్య అన్నది ఇంకా అతిపెద్ద మహావృక్షంగా మారేటువంటి ప్రమాదమే ఉంది తప్ప ఇది తగ్గిపోయేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి పౌరునికి కూడా కావలసినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మంచి వాతావరణం, పర్యావరణం, ఇవి త్రాగునీరు అంటే స్వచ్ఛమైనటువంటి ఇవన్నీ కూడా అందించడం వలన, స్వచ్ఛందంగా ప్రభుత్వాలు అందించడం వలన ఆయా వెనుకబడినటువంటి వర్గ ప్రజలకి కుల, మత ప్రాతిపాదిక లేకుండా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు ఎప్పుడైతే ఇక్కడ ఈ కుల ప్రాతిపాదికన మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. అంటే కుల ప్రాతిపాదికన రిజర్వేషన్స్, మత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ కాకుండా ఆర్థిక ప్రతిపాదికన రావాలి రిజర్వేషన్స్ అని మనం ఒక మాట చెప్పుకున్నాం. అంటే ఒక సూచన ప్రాయంగా మనం మాట్లాడుకున్నాం. అదే సూచన చాలా బలంగా ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఒక వెనుకబడినటువంటి కమ్యూనిటీ నుండి, క్యాస్ట్ నుండి ఒక ఫ్యామిలీ ఒక్కసారి రిజర్వేషన్స్ని అందిపుచ్చుకొని ఎదిగింది అంటే ఇంకా ఆ కుటుంబము ఎప్పటికీ రిజర్వేషన్లని సంపూర్ణంగా, పరిపూర్ణంగా వాటిని వినియోగించుకొని అది ఆ ఫ్యామిలీ వరకు చాలా సఫలీకృతం అవుతుంది. కానీ ఎక్కడనైతే అదే కమ్యూనిటీలో, అదే ప్రాంతంలో ఎక్కడనైతే
వెనుకబాటుతనం ఉందో, విద్య లేదో, విద్యా అవకాశాలు లేవో, వెనుకబడి ఉన్నారో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం మరి మరుగున పడి ఉందో, అటువంటి ప్రజలకు ఎప్పటికీ అలానే ఉంటున్నారు. ఇక వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ తోటి అవసరమే లేకుండా పోతుంది. వాళ్ళకి రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతనే తెలియకుండా పోతుంది. ఇది చాలా భావితరాలకు, భావి భారత దేశానికి, భావి భారతానికి ఇది ఒక ప్రమాద గంటికనే అని చెప్పవచ్చు. అంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాల వలన, ఇటువంటి ముఖ్యమైనటువంటి కారణాల వలన మరి దేశ ఆర్థిక వ్యవస్థకి, దేశ ఆర్థిక పురోగతికి, దేశ ఆర్థిక భవిష్యత్తుకి ఒక పెద్ద ఆటంకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అంటే సమానమైనటువంటి వృద్ధి ఫలాలు అన్ని రంగాలలో, అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి వర్గ ఫలాలు అందించేటువంటి సూచనాప్రాయంగా మరి జరగాలి. కానీ ఈరోజు జరుగుతుందా అంటే అసలు ఆ సాధ్యాలే లేవు అని మనం చూస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రతి వ్యవస్థను కూడా, వివిధ రాష్ట్రాల లోపల ప్రతి వ్యవస్థను కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల చైతన్యం కోసం పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థని కూడా ఈరోజు ప్రభుత్వాలు వాటి యొక్క కన్సర్న్లో పెట్టుకొని, వాటి యొక్క గుప్పిట్లో పెట్టుకొని రాజ్యం చేస్తున్నాయి. దీని ద్వారా విద్యా అవకాశాలు సమానంగా అందకపోవటం, వైద్య అవకాశాలు సమానంగా అందకపోవటం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, సాగునీరు, ఒక అందమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. మరి ఇవన్నీ ఎవరు వినియోగించుకుంటున్నారు అంటే ఎక్కడనైతే ఇక్కడ ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నాం, ఇన్ని రకాల కుటుంబాల నుండి వచ్చినటువంటి, వర్గాల నుండి వచ్చినటువంటి, కులాల నుండి వచ్చినటువంటి, ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆర్థికంగా ఔన్నత్యం, ఆర్థికంగా పటిష్టమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలాలని అవి మాత్రమే అందిపుచ్చుకుంటున్నాయి. వాళ్ళు మాత్రమే ఇంకా వారి యొక్క తరం, వారి యొక్క తరం, వారి యొక్క తరం, వారి యొక్క తరం, ఇలా తరాలు మారుతూ మరి రిజర్వేషన్స్ ని అందుకుంటున్నారు. కానీ అదే సామాజిక వర్గానికి, అదే ప్రాంతానికి చెందినటువంటి బడుగు, బలహీన, వెనుకబడినటువంటి ప్రజలు మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా కానీ వాళ్ళు ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారు. ఇది సమాజాన్ని ఏదో ఒక స్థాయిలో రెండు రకాలుగా విడగొడుతుంది. ఒకటి ధనిక వర్గం అని, ఒకటి పేద వర్గం అని. కానీ వాస్తవానికి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ దృష్ట్యా బలహీన వర్గాల మరి ఎక్కడనైతే బిలో పావర్టీ లైన్, ఎక్కడనైతే పేదరిక రేఖకు దిగున ఉన్నారో వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం మరి ఖర్చు చేస్తున్నాయా, చేయట్లేదా అంటే చేస్తున్నాయి. ఈ ఖర్చు చేసేటువంటి సందర్భంలో ఇక్కడ మళ్ళా దళారీ వ్యవస్థ బలపడటం. అంటే ఎందుకోసం దళారీ వ్యవస్థ బలపడుతుంది అంటే విద్యా అవకాశాలు సమానంగా లేకపోవటం, విద్యా రంగం లోపల వెనుకబడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండటం, ప్రశ్నించేటువంటి తత్వం లేకపోవటం. అంటే ఎక్కడనైతే విద్య అన్నది ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్పిస్తుంది, ఇటు రాజకీయ నాయకులని కావచ్చు, అటు దళారులను కావచ్చు, ఇటు అధికార వర్గాన్ని, యంత్రాంగాన్ని కావచ్చు. కానీ అసలు విద్యనే లేకపోతే ప్రశ్న అనేది ఉండదు. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో క్వశ్చనింగ్ ఫ్రమ్ poor section of the society. But unfortunate, ప్రభుత్వాలు కూడా ఎంతకాలం అవి చేస్తున్నటువంటి ఫలితాలు లేదా పథకాలు లేదా ప్రోగ్రామ్స్, వీటి కోసం చేసేటువంటి ఖర్చుని, వీటి కోసం చేసేటువంటి వ్యయాన్ని అవి ఏ విధంగా అంటే అవి ఒక ఆడంబరంగా
మళ్ళీ తిరిగి ఇలా చేస్తున్నాం, ఇలా అని చూపించడానికి అవి అదనంగా కొంత వ్యయం చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజా అవసరాల దృష్ట్యా ఒక సామాజిక బాధ్యతగా నిర్మాణాత్మకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని కూడా ఈరోజు ఒక పబ్లిసిటీ కావాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి ఈ పబ్లిసిటీకి కూడా పెద్ద ఎత్తునే ఖర్చు పెట్టవలసినటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలపైన అదనంగా కొంత భారం పడుతుంది. ఇది ఇంతింత ఈ అదనంగా ఈ ఆడంబర కోసం ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చు కూడా ఇంతింతై అంతింతై వటులింతై అన్నట్టుగా ఇది కూడా దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలకి పెరిగిపోవడం. ఈరోజు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ఈ మాయలోనే ఈ ఊబిలోనే ఉంది అని చెప్పొచ్చు. దీని ద్వారా ఎక్కడనైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా ఎక్కడనైతే వెనుకబడినటువంటి జనాభా, వెనుకబడినటువంటి ప్రజలు ఉన్నారో వారికి కావలసినటువంటి చైతన్యం, నైపుణ్యం, ప్రావీణ్యం, ఆలోచన విధానం, దృక్పథంలో మార్పు రాకుండా పోతుంది. అంటే ఎంతకాలం వాళ్ళని ఒక ఓటు బ్యాంకు లాగానే, ఒక ఓటు బ్యాంకు సిస్టమ్ లాగానే వాళ్ళని చూడడం వలన వారి యొక్క ఆలోచన విధానంలో కూడా, వాళ్ళ యొక్క దృక్పథంలో కూడా మార్పు తీసుకురాలేకపోతున్నారు. విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, ఆరోగ్యం, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సదుపాయాలు వినియోగించుకోవడంలో కూడా వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఒకవేళ వీళ్ళకు ఈ అవకాశాలు అందాలి అంటే వీళ్ళు ఒక దళారీ వ్యవస్థను అప్రోచ్ కావాల్సినటువంటి సందర్భం కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పేపర్లలో వస్తూ ఉంటుంది. నేను ప్రభుత్వం నుండి ఈ న్యాయం, ఈ అవకాశం నీకు అందించడానికి నాకు ఎంత ఇస్తావు అనేటువంటి నాయకులు లేరంటారా? దళారీ వ్యవస్థ మనలాంటి రాష్ట్రాలలో లేదందామా? మరి ఇది పెద్ద ఆటంకం కాదందామా? మరి ఇటువంటి వ్యవస్థ మారాలి అంటే, పోవాలి అంటే ముందుగా ప్రజల యొక్క ఆలోచన దృక్పథంలో, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అంతేకాకుండా ఎక్కడనైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకి మూల కారణం ఏంటో పరిశోధన జరగాలి. ఈ పరిశోధన పైన ప్రభుత్వాలు సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఈ పరిశోధన పైన, ఈ పరిశోధన ఫలితాల పైన ప్రభుత్వాలు చాలా నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, మరి ఎక్కడనైతే ఉపాధి అవకాశాలు కల్పించాలో, ఎక్కడనైతే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరచాలో, ఎక్కడనైతే సాగునీరు సమస్యని తీర్చాలో, ఇటువంటి అంశాలపైన మరి ప్రభుత్వాలు ముందు చూపుతోటి ఉన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే తక్కువ తలసరి ఆదాయ స్థాయి కలిగి ఉన్న ప్రజలు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు వారికి నేరుగా ప్రభుత్వ అవకాశాలు, ప్రభుత్వ సదుపాయాలు నేరుగా వారికి అందేలాగా విధి విధానాలని రూపొందించాలి. మరి విధి విధానాలను రూపొందించాలి అంటే ఏమన్నట్టు అంటే పూర్తిగా దళారీ వ్యవస్థని పక్కన పెట్టాలి అన్నట్టే. కానీ ఈరోజు అది సాధ్యమవుతుందా ప్రభుత్వాలకి అన్నది ఒక పెద్ద ప్రశ్న. మరి ఇలా అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇంకా మరి ఎలా? అందుకే విద్యా అవకాశాలని మరి విస్తరింప చేయాలి. నాణ్యమైనటువంటి విద్య అందించడం, మరి ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవాటు చేయడం, ఇది మీ హక్కు అని చెప్పడం వేరు,
ప్రభుత్వం మీకు ఇస్తుంది అని చెప్పడం వేరు. ఇది ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయాలని చెప్పడం వేరు. ప్రభుత్వాన్ని మీరు ఒక అప్పీల్ పెట్టుకొని అని చెప్పడం వేరు. అంటే ఇటువంటి విధానాలు అన్నీ కూడా వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడినటువంటి జనాభాని వాటి యొక్క ఏమంటామంటే వాటి యొక్క చేతులని కట్టిపడేస్తున్నాయి. వారి యొక్క ఆలోచన విధానాన్ని కట్టిపడి వేస్తున్నాయి. వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా నిర్బంధిస్తున్నాయి అని మనం చెప్పొచ్చు. ఈరోజు ఉన్నటువంటి దళారీ వ్యవస్థ అంతా ఇంతేం కాదు. ఈ దళారీ వ్యవస్థ ఈరోజు పుట్టింది కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దళారీ వ్యవస్థ బలపడుతూ వస్తుంది, బాగుపడుతూ వస్తుంది. కానీ ఎక్కడనైతే మరి కఠిన పేదరికంలో సమాజం ఉందో, ఎక్కడనైతే ఆహార ఉద్యోగిత కోసం, ఆహారం కోసం మరి స్ట్రగుల్ చేసేటువంటి జనాభా ఉందో, పీపుల్ ఉన్నారో, వారి కోసం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, పథకాలు రూపొందించడం. అంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వాల యొక్క పనితీరు ఎలా ఉండాలి అంటే, రోజు లేదా ప్రభుత్వమే ఒక చేపని పట్టి ఇస్తుంది, మీకు తినండి అని ప్రభుత్వం పథకాలను రూపొందించకూడదు. ఎలా ఉండాలి అంటే, వాళ్లకు స్వయం సమృద్ధిని, వాళ్లకు స్వీయ ఉత్పత్తి మోడలింగ్ని, వాళ్లకు ఏ విధంగానైతే చేపలు పట్టేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం, ప్రావీణ్యం అలవర్చుకోవాలో వాళ్ళను ఆ దిశగా ప్రిపేర్ చేయాలి. ఉత్పత్తి కార్యకలాపాలలో వాళ్ళను భాగస్వాములను చేయాలి. ఉత్పత్తి రంగంలో వాళ్ళను భాగస్వాములను చేయాలి. వాళ్ళకు కావలసినటువంటి స్కిల్స్, నైపుణ్యం, ప్రావీణ్యం, వారి యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని మరి ప్రభుత్వాలు వెలికి తీసి వారికి కావలసినటువంటి మరి అన్ని సదుపాయాలను అందిస్తూ వాళ్ళలో కొంత చైతన్యం తీసుకురావాలి. కానీ అలా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. మరి ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే, ఇది సాధ్యం కానిటువంటి అంశమా? మనకి అసమానతల గురించి లారెన్స్ వక్రరేఖ చెప్తుంది. ఎంతమంది పేదరికం రేఖన దిగున ఉన్నారు మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాం. దాదాపుగా అటు ఇటుగా సుమారుగా 30 కోట్ల జనాభా ఇప్పటికీ కూడా ఇంకా పేదరిక రేఖకు దిగున నివసిస్తున్నారు. అంటే మనం మరి ఇంకా ఎంత పెద్ద సమస్యని మనం కలిగి ఉన్నాము, ఎంత పెద్ద సవాలు మన ముందు ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతున్నటువంటి దిశగా మరి ప్రపంచ పోకడ ఏ విధంగానైతే ఉందో, మరి ప్రజా చైతన్యం, ప్రజల ఆలోచన విధానం లోపల ఇది మీ హక్కు, ఇది మీ రైట్, మీకున్నటువంటి ఈ అవకాశాలు మీకు ప్రభుత్వాన్ని అడిగి మరి మీరు కల్పించుకునేటువంటిది మీకు ఉన్నటువంటి మీ హక్కు అనేటువంటి ఆలోచన ప్రజల లోపల క్రియేట్ కావాలి. అలా ప్రశ్నించేటువంటి తత్వం ఎప్పుడైతే ప్రజల లోపల మొదలవుతుందో అప్పుడు ప్రభుత్వాలకి కొంత జాగరూకత పెరుగుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. కానీ అది ప్రభుత్వాలు జీర్ణించుకునేటువంటి అంశం కాదేమో అని మనం చూడవచ్చు, భావించవచ్చు. ఎందుకు అంటే ఈరోజు అలా ప్రశ్నిస్తున్న అటువంటి సమాజం తయారవుతుంది అంటే ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అనేటువంటి ఒక భావాజాలం కూడా బలపడుతుంది. ఇది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా వెనుకబడినటువంటి జనాభాని మరి ఎక్కడ వేసి మరి వారి యొక్క
రేషియో ఇంకా గణనీయంగా పెరుగుతూనే వస్తుంది. ఇది ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి ఒక ఆటంకమైనప్పటికీ కూడా ముందు తరాలకి ఇది ఒక పెద్ద సమస్య, సవాల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ పెద్ద సమస్యని ఒక చిన్న సమస్యలాగానే చూసి చూడనట్టుగా పోతున్నవి. చాలా చిన్న మైక్రో లెవెల్ పాయింట్‌గా చూస్తున్నవి. అది ఎందుకు చూస్తున్నవి అంటే ప్రభుత్వాలకి కావాల్సినటువంటి ఓటు బ్యాంక్ పదిలంగా ఉంచుకోవడం కోసం. ఇటువంటి సందర్భంలో మరి ప్రజల యొక్క సమాన అవకాశాలు, ఇక్కడ లింగ వివక్షత, కుల వివక్షత, మతం పైన లేకుంటే ఇంకా ప్రాంతం వివక్షత, అనేక రకమైనటువంటి ఈ వివక్షతలన్నీ కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కలిసి ఒక పెద్ద సమస్యగా మారి ఈరోజు దేశ భవిష్యత్తుని ప్రశ్నించేటువంటి ఒక స్థాయికి చేరుకున్నవి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎటువంటి జాగరూకత లేకుండా, ఎటువంటి ముందు చూపు లేకుండా అవి వారి యొక్క కుటుంబాలని కాపాడుకోసం కోసం, వారి యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, వారి యొక్క స్వ ప్రయోజనాల కోసం, వారి యొక్క బంధువుల కోసం, బంధుప్రీతి, వారి యొక్క దగ్గరి వారు అని, వారి యొక్క పార్టీ వారని, వారి యొక్క ఎదుగుదలకి దోహదపడిన వారని ఎన్నో రకాలుగా వాళ్ళు వారి కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు అనే చందనంగా ఈరోజు వ్యవస్థని నిర్మించుకున్నారే తప్ప మరి ఎక్కడైతే సమస్య ఉందో ఈ సమస్యను కూకిటి వేలతోటి పెకిలించాలి, తీసివేయాలి. అది అవసరం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. మరి ఎంతవరకైనా మరి పోటీ అన్నది, ప్రశ్నించేటువంటి తత్వం అన్నది మరి అటువంటి వెనుకబడినటువంటి వర్గ ప్రజలకి, పేదరికంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి ప్రశ్నించేటువంటి ఒక గొంతుకని తయారు చేయాలి అంటే ఈరోజు ఎక్కడనైనా కూడా ఎవరు ఎంతకి అమ్ముడుపోతారో, ఎవరు ఎంతకి కొనవచ్చు, ఎంత సమస్య అయినా కూడా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది కాదు, ఆ సమస్యకి సృష్టించిన దానికి మూలం నాలుక ఏంటి, లేకుంటే మూలం అయినటువంటి వ్యక్తి ఎవరు, వాక్ ఎవరు, ఆ వాయిస్ ఎక్కడిది, ఆ వాయిస్ని ఏ విధంగా కొనాలి, ఏ విధంగా నొక్కాలి, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళను ఆ వాక్ను, ఆ వాయిస్ని త్రుంచాలి అనేటువంటి ఒక ధోరణి తప్ప మరి సమస్యని ఒక సదుద్దేశంతో, ఒక మంచి ముందు చూపుతోటి మరి సమస్యని పరిష్కరించలేకపోతున్నాయి. పరిష్కార ధోరణి అనేది వాటి యొక్క రాజీలో లేదు అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది రాబోయే తరాలకి ఎందుకోసం అంటే ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు వెనుకబాటుతనంతో, నిరక్షరాస్యతో, నిరుద్యోగంతో, అసమానతలతో, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో వెనుకబడి ఉన్నటువంటి మనం జనాభాని చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా మరి ఈ సమస్య అనేది ఇంకా కొంచెం సమస్య అన్నది మరి పేరుకుపోవడం వల్ల, పెరిగిపోవడం వలన ఇది ప్రశ్న, రాజకీయ దేశ భవిష్యత్తుకి ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మరి ఇటువంటి సమస్యలని పరిష్కరించడంలో కూడా సదుద్దేశంతో ముందుకు రావాల్సినటువంటి తరుణం ఇది. ఎక్కడనైతే సమస్య ఉందో దానికి మరి ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం. అలా ప్రభుత్వాలు నడుచుకోవడం ద్వారా, మరి అలా పార్టీలు నడుచుకోవడం ద్వారా
ఈరోజు మనం మీడియా యొక్క పాత్ర కూడా ఎంతవరకు మరి సఫలీకృతం అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమానత్వం అన్నది ప్రజ్వరిల్లాలి అంటే ముందుగా పూర్తిగా అసమానతలని నిర్మూలించవలసినటువంటి ఆవశ్యకత అవసరం నేటి ప్రభుత్వాలపైననే, నేటి రాజకీయ పార్టీలపైననే ఉన్నది. అది వారి యొక్క భవిష్యత్తును కాదు, రాష్ట్ర ప్రభుత్వం, దేశ దేశ ఆర్థిక, దేశ రాజకీయ, దేశ భవిష్యత్తుకి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది.